ఉన్న దాంట్లో తృప్తిపడి సంతోషంగా ఉండు అలవాటు చేసుకో మామ. ఎందుకంటే ఆకలి సరిగ్గా లేదని వేల రూపాయల మందులు వేసుకుని ఏడుస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వేల పట్టున ఆకలి వేస్తోంది, సంతోషించు. దాహం వేస్తే మంచినీళ్లు లోపలికి వెళ్ళక మధ్యలో కన్నం పెట్టి గొట్టం పెడితే ముక్కులోంచి పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. గుటుక్కు నీళ్లు తాగితే లోపలికి ఎడుతున్నాయి, సంతోషించు. రాత్రి తిని పడుకుంటే పొద్దుడికి కడుపులో పోట్లు వచ్చి జీర్ణం అవక ఏడుస్తున్న వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. తిన్నది గుండ్రాయి అయినా సరే తెల్లారేటప్పటికి జీర్ణం అయిపోతోంది, సంతోషించు. పడుకుంటే నిద్ర పట్టక చారుడు మాత్రలు వేసుకు పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. తలగడా మీద చెయ్యెట్టుకుని ఇలా పడుకుంటే నిద్ర పడుతోంది. పుస్తకం ఉంటే తప్ప మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు. వేదిక ఎక్కి కూర్చుని మాట్లాడడం మొదలు పెడితే గంగా ప్రవాహంలో వస్తోంది, సంతోషించు ఈశ్వరుడి కారుణ్యానికి. కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు, కూర్చుంటున్నావు. నడవలేని వాళ్ళు ఉన్నారు, నడుస్తున్నావు. చూడలేని వాళ్ళు ఉన్నారు, చూస్తున్నావు. వినలేని వాళ్ళు ఉన్నారు, వింటున్నావు. ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలలాడిపోవాలి. ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తావు. అది మానేసి ఎప్పుడు ఏదో పోయిందాన్ని తలుచుకుని ఏడవడం కాదు, వచ్చేదాన్ని ఊహించుకుని అలా జరిగితే బాగుండని కలువమలు ఎగరేయడం కాదు. ఇప్పుడు ఇక్కడ నీకు ఈశ్వరుడు వర్తమానంలో ఏమిచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైతే వాణ్ణి మించిన భాగ్యవంతుడు లేడు. ఉన్న దాంట్లో తృప్తిపడి సంతోషంగా ఉండు మనిషిని ఎంత దూరం తీసుకెళ్తారంటారు? అయితే నిన్నే మాకు ఈ విషయం గురించి ఒకళ్ళు చెప్పారు. సరే, ఒకళ్ళు పాపం కోపంతో వాళ్ళ కస్టమర్స్ ని అరిచింది. అవును అవును స్వామి. కస్టమర్స్ ని అరిచేశారట, మాటలు తిట్టేశారట. దాని తర్వాత పాపం అందరూ వాళ్ళపైన ఏవో ట్రోల్స్ ఇంకా మీమ్స్ చేయటం ప్రారంభం చేశారట. తర్వాత క్షమాపణ అడిగారట. నిన్నే ఒకళ్ళు మా కార్లో వస్తూ ఉంటే మాతో పాటు ట్రావెల్ చేసేవారు చెప్తున్నారు ఏం జరుగుతుంది సమాజంలో అనే డిస్కషన్లో అనమాట. ఇందులో 2-3 పార్ట్స్ ఉన్నాయండి మనం అర్థం చేసుకోవాల్సింది. ఒక్కొక్కటి చెప్తాను, జాగ్రత్తగా వినండి అందరు కూడా. ఫస్ట్ పార్ట్, ఈ ప్రాబ్లం అంతా ఎందుకు వచ్చింది? కోపాన్ని ఆపుకోలేకపోవటం వల్ల, అంతే కదండి. ఇప్పుడు కోపానికి మెడిసిన్ ఉందండి. ఓకే, మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? చెప్పండి. ఒక ఆవిడ చాలా కోపం ఉండేదటండి. ఎవరిపైన పడితే వాళ్ళపైన అరిచేస్తుండేదట. ఫస్ట్ అరిచేసి తర్వాత ఎందుకు అరిచానని చెప్పేదట. తర్వాత బాధపడేదట, అయ్యో నేను అరిచేసాను ఎందుకు అని. ఒక సాధువు వాళ్ళ ఇంటికి వస్తే ఆ సాధువుని అడిగిందట, అయ్యా మాకంతా ఆస్తుంది, అంతస్తుంది, అంతా బాగానే ఉంది, ఆరోగ్యం ఉంది, కానీ ఒకటే ఒక ప్రాబ్లం ఏంటి అంటే నాకు చాలా కోపం ఎక్కువ. ఈ కోపాన్ని నేను ఎలా తగ్గించుకోవాలి అంటే సాధువు అన్నాడట, ఒక కోపం తగ్గించుకోవడానికి నీకు ఒక మెడిసిన్ ఇస్తానమ్మా. ఇది నీ కోపం రాగానే 2 టేబుల్ స్పూన్లు తాగాలి. ఒక 10 నిమిషాలు వదిలేసామంటే ఆ మెడిసిన్ మొత్తం కూడా పనిచేస్తుంది, తర్వాత నీ కోపం ఆగిపోతుంది అని అన్నాడట. సరే అని ఆవిడ ఇంత చిన్న బాటిల్లో ఆ మెడిసిన్ వేసుకుంటే తీసుకొని రోజు ఎప్పుడైనా విపరీతమైన కోపం వచ్చి ఇలా రియాక్ట్ అయ్యే ముందు ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకొని వేసుకొని ఒక 10 నిమిషాలు ఏం మాట్లాడకుండా ఆ మెడిసిన్ అంతా ఇంకే అంతవరకు వెయిట్ చేస్తూ ఉండేదటండి. ఒక 6 months తర్వాత ఎప్పుడైతే ఈ సాధువు మళ్ళీ వీళ్ళింటికి వచ్చారో ఆవిడని అడిగారట, అమ్మ నీ కోపం తగ్గిందా అంటే, అయ్యా ఎవరిని అడగట్లేదు నేను, మీ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది, కానీ ఒకటే చిన్న విషయం ఏంటంటే ఆ మెడిసిన్ వస్తుంది, నాకు మళ్ళీ ఇంకో బాటిల్ ఇస్తారా అంటే ఆయన అన్నాడట, అమ్మ అందులో ఏం మెడిసిన్ లేదు, అది కేవలం షుగర్ వాటర్ మాత్రమే. అంటే ఎలా పనిచేసింది అని అంటే, ఆ మెడిసిన్లో ఏం లేదు, నువ్వు 10 నిమిషాలు కోపం వచ్చినప్పుడు నోరు మూసుకున్నావు కాబట్టి పనిచేసింది అని అన్నాడట. కాబట్టి ది ఓన్లీ మెడిసిన్ ఇఫ్ వీఆర్ అజిటేటెడ్. అసలు ఈ కోపం మనిషిని ఎంత దూరం ఏ క్షణంలో మన శరీరం మనది కాకుండా పోతుందో తెలియదు. అంటే మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు కదా. రుద్రాక్ష శరీరం మీద ఉండగా మన ప్రాణం పోతే ఎట్టి పరిస్థితులలో నరకానికి వెళ్ళాం, యమకింకర దర్శనం కాదు, ఉత్తమ లోకాలకు వెళతాం. అందుకని శివపురాణంలో ఏం చెప్పారు, నీకు నీ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు, పోయేటప్పుడు నీ శరీరం మీద రుద్రాక్ష ఉంటే నరకానికి పోవు, ఒకవేళ రుద్రాక్ష లేకపోతే నీ పాపముల వల్ల భయంకరమైన యమదండనకి నీవు గురి కావచ్చు. కాబట్టి సర్వకాల సర్వావస్థలలో నీ శరీరం మీద కనీసం ఒక్కటైనా రుద్రాక్ష ధరించు, దానివల్ల నీకు యమబాధ ఉండదు అని చెప్పాడు నందీశ్వరుడు. రుద్రాక్ష ధారణాదేవ రుద్రో భవత్య సంశయ. రుద్రాక్ష ధరించిన వాడు శివుడే అవుతాడు. ఏ క్షణంలో మన శరీరం ఈశ్వరుడు నీ బాధలు నీ కష్టాలు తీర్చాలన్నా, ఒకటి నీ కష్టాలను తొలగించాలన్నా, ఆయన ఒకవేళ వీడికి ఏ కష్టాలు లేకుండా దుఃఖాలు లేకుండా నేను వీరి కష్టాలన్నీ ఇట్లా మాయం చేయాలని ఆయన ఒక్కసారి అనుకుంటే ఆయనని ఆపే వారు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన మాటే శాస్త్రం, ఆయన మాటే అన్ని.
ఎందుకంటే ఆయనే ఒక్కసారి నీ కష్టాలు తీర్చేయాలి, వీనికి అన్ని సుఖాలను రాయాలి, చాలు వీడు పడ్డ కష్టాలు ఇంకా చాలు, ఈ కష్టాలు ఇంకా ఎంత పడతారు పాపం, నేను కూడా చూడలేకపోతున్నాను వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాడు నన్ను నమ్ముకునే బ్రతుకుతున్నాడు, నన్ను నమ్ముకునే ప్రార్థిస్తున్నాడు, నన్నే స్మరిస్తున్నాడు, ఎన్ని కష్టాలు వచ్చినా అనుభవిస్తూ వాడు నన్ను ప్రార్థనగా నన్ను గుడ్డలు పెట్టుకొని చూసుకుంటున్నాడు అని చెప్పేసి పరమేశ్వరుడు ఒక్కసారి అనుకున్నాడంటే నీ కష్టాలు నీ దరిదాపులో కూడా చేరవు. ఒక్కటి మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోండి మీరు. హరహర మహాదేవ శంభో శంకర. ఈశ్వరుడు నీ లింకన్ జీవితంలో ఒకానొకప్పుడు ఒక గొప్ప అవమానకరమైన సంఘటన జరిగింది. ఆయన అమెరికా అధ్యక్షుడయ్యాడు. ధనవంతుల్ని పారిశ్రామికవేత్తల్ని కూర్చోబెట్టి సమావేశాన్ని నిర్వహించి అధ్యక్షోపన్యాసం చేస్తున్నాడు. అమెరికా అధ్యక్ష పదవి అంటే అంత సామాన్యమైన పదవి కాదు. దేశంలో పెట్టుబడులు పెంచడానికి వాళ్ళని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు. అసూయ అనేటటువంటి దిక్కుమాలిన గుణం కొంతమంది యందు ఉంటుంది. దాని గురించి మనం బెంగపెట్టుకోకూడదు. తాను వృద్ధిలోకి రాలేడు, అవతల వారు ఎలా వృద్ధిలోకి వచ్చారో చూసి నేర్చుకోలేడు, కానీ అవతల వారిని బాధపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి దుష్ట స్వభావం మనిషి పెంచుకోకూడదు. అబ్రహాం లింకన్ దేశాధ్యక్షుడయ్యాడని ఆయనని బాధ పెట్టాలని ఒక ఐశ్వర్యవంతుడు ఆయన మాట్లాడుతుండగా లేచి నిలబడి కాలికున్న బూటి విప్పి ఎత్తి పట్టుకుని అన్నాడు, లింకన్, నువ్వేదో పెద్ద గొప్పవాడిని అనుకుంటున్నావు, దేశాధ్యక్షుడు అనుకుంటున్నావు. నీ తండ్రి మా ఇంట్లో అందరికీ బూట్లు కుట్టాడు. ఇదిగో నేను వేసుకున్న బూట్లు మీ నాన్న కుట్టినవి. నాకే కాదు, ఈ సభలో ఉన్న ఎందరో ఐశ్వర్యవంతుల యొక్క బూట్లు మీ తండ్రి కుట్టాడు. నువ్వు ఒక చెప్పులు కుట్టేటటువంటి వాడి కొడుకువి. ఆ విషయం గుర్తుపెట్టుకో. అదృష్టం కలిసి అధ్యక్షుడు అయ్యావు. ఇవాళ మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నావు అన్నాడు. ఒక్క క్షణం నిర్లిప్తుడైపోయారు అబ్రహాం లింకన్. ఎంత అధ్యక్షుడైతే మాత్రం అనరాని మాట, వినకూడని మాట వినపడింది అనుకోండి, క్షణం పాటు నిస్సత్తుని పొందాడు. కానీ అది సంస్కారం అంటే, అది శీలం అంటే. అవతలవాడు ఒక మాట అంటే ఆయన తలుచుకుంటే వెంటనే పోలీసుల్ని పిలిచి అరెస్ట్ చేయించవచ్చు. కానీ ఆయన అలా అనలేదు. ఒక్క క్షణం తేరుకుని 2 చేతులు ఎత్తి నమస్కారం చేశాడు. చేసి ఇంత పవిత్రమైన సభలో, దేశాధ్యక్షుడిగా నేను ఐశ్వర్యవంతులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సభలో నా తండ్రిని గుర్తు చేసిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజమే, నా తండ్రి బూట్లు కుట్టిన మాట వాస్తవం. మీ ఇంట్లో బూట్లు కుట్టారు, మీ ఇంట్లో వారికి కుట్టారు, ఈ సభలో ఎందరికో కుట్టారు. నా తండ్రి తన వృత్తిని దైవంగా స్వీకరించి చేసినవాడు. అటువంటి తండ్రికి కొడుకుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. నా తండ్రి బూట్లు కుడితే ఎప్పుడూ కూడా అవి ఎలా ఉండాలో అలా ఉంటాయి తప్ప పాదం యొక్క సైజు కన్నా 1 మిల్లీమీటర్ ఎక్కువ ఉండవు, తక్కువ ఉండవు. ఒకవేళ మా తండ్రి కుట్టినటువంటి బూట్లు తగిన సైజులో లేకపోతే నాకు చెప్పండి. మా తండ్రికి అప్రతిష్ట రాకూడదు. నా తండ్రి నాకు బూట్లు కుట్టడం నేర్పాడు. నేను మీ ఇంటికి వచ్చి ఆ బూట్లు సరిచేసి వెళ్తాను. ఈ సభలో అంత పవిత్రుడైన మా నాన్నగారిని గుర్తు చేసినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఆనంద భాష్పాలతో నా ప్రసంగం మొదలు పెడుతున్నాను. ఇంతమంది ఆయన్ని గేలి చేద్దాం అనుకున్న వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకుని ఆయన నుంచి నేర్చుకోవాలి మనం ఎలా బ్రతకాలో. అబ్రహాం లింకన్ జీవితంలో ఒకానొకప్పుడు ఒక గొప్ప అవమానకరమైన సంఘటన జరిగింది.